అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజులు గడుస్తున్న కొద్దీ వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. రోజు ఏదో ఒక విషయం, కొత్త విషయం బయటకు వస్తూనే ఉంటుంది. కాకపోతే నిన్న తిరుపతిలో చోటు చేసుకున్న సంఘటన నా హృదయాన్ని బాగా కలిచివేసిందండి. అసలు ఏం జరిగింది అంటే, వైసీపీ నేత అయినటువంటి మాజీ టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారి అనుచరులు అనమాట. వాళ్ళు ఏం చేశారు, ఒక బైక్ షాప్ పెట్టారు. బైక్ షాప్ పెట్టి అద్దెకిస్తూ ఉంటారు బైక్స్ని. సో ఆ బైక్స్ అద్దెకిస్తారు కదా, ఒక పవన్ కుమార్ అనే ఒక దళిత యువకుడు వచ్చి బైక్ తీసుకెళ్ళాడు. బైక్ తీసుకెళ్ళి 20 days దాకా కూడా అద్దె ఇవ్వాల. సో ఈ అద్దె ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నాడనమాట పవన్ కుమార్, ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి ఒక రూమ్లో పెట్టేసి ఫైబర్ లాఠీతో చెత్త కొట్టాడండి. మామూలు కొట్టిన చోట కొట్టి 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 అంటే ఆ వీడియో చూస్తుంటే నాకేం మొత్తం అంతా హృదయం పగిలిపోయిన, నా గుండె పగిలిపోయినంత బాధ వస్తుంది. ఎందుకంటే ఒక్కడిని వేసి అంతమంది ఉండి టప్ అని కొట్టడమే. ఓకే, ఆ అబ్బాయి బైక్ పట్టుకెళ్ళాడు, 20 days పట్టింది, నిజంగానే డబ్బులు ఇవ్వడం అబ్బాయి తప్పే కాదంటలే. కానీ ఇంతలాగా టార్చర్ చేయాల్సిన అవసరం ఉందా? ఇంతలా గట్టిగా కొడతారా? ఇక్కడ ఇంకొక వికృత చేష్ట ఏంటంటే, వాళ్ళు కొడుతున్నప్పుడు వీడియో తీయడమే కాకుండా ఆ వీడియోని వాళ్ళ తల్లిదండ్రులకు, పవన్ కుమార్ అనే అబ్బాయికి తల్లిదండ్రులకు పెట్టి, మీ అబ్బాయి నాకు 5 లక్షలు బాకీ ఉన్నాడు, ఇస్తారా, లేదంటే మీ అబ్బాయి కిడ్నీ 2 తీసేసి మీ అమ్ముకుని శవాన్ని మీకు పార్సిల్ చేయమంటారా అని వీడియో పెట్టి మెసేజ్ పెట్టారంటండి. ఇంతకంటే దారుణం ఎక్కడన్నా ఉంటుందా? ఏమో ఇప్పుడు దాకా అబ్బాయిని వాళ్ళ తండ్రి కొట్టాడు కూడా మాకు తెలియదు. కొట్టే ఉన్నాడు, వాళ్ళ తండ్రి కొట్టే హక్కు ఉంటుంది. కానీ వేరే వాళ్ళు కొడితే ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? వాళ్ళ కొడుకుని ఎంతటి వికృత పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ఎలా ఉంటుంది మనకి? వాళ్ళ కొడుకుని కొట్టేసిందే కాకుండా వీడియో పంపుతారా? ఇలాంటి దుర్మార్గమైనది కేవలం వైసీపీలో మాత్రమే చోటు చేసుకుంటుందండి, ఇంకెక్కడే కాదు. ఒకప్పుడు దారుణాలు, దోపిడీలు, హత్యలు, ఇలాంటి కిడ్నాప్లు ఎక్కువ నార్త్లో వినేవాళ్ళం. లేదు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ బాగా పాపులర్ అయింది. అందులో వైసీపీ నాయకులు, వాళ్ళ అనుచరులు కావచ్చు, లేదా వైసీపీ నాయకులే కావచ్చు, వాళ్ళు ఇంకా ఎక్కువైపోయారు. సో ఇది జరుగుతా ఏమని, ఇప్పుడు ఆ వీడియో పంపి 5 లక్షలు ఇస్తారా, లేదంటే 2 కిడ్నీలు అమ్మేయమంటారా? వీళ్ళ తండ్రి ఏం చేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ వీడియో చూపించారు. దీని ద్వారా ఈ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. సో అంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి, ఇలాంటి వాళ్ళని ఏం చేయలేమా మనం అని. సో దీని మీద హోంమంత్రి అనిత గారు ఏం స్పందించారో ఒకసారి చూద్దాం. వైసీపీ రాక్షస మానత్వానికి ఈ దాడులు నిదర్శనమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రౌడీ రాజకీయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఈ ఘటనకు పాల్పడిన వారిని ఎప్పటికీ అదుపులోకి తీసుకున్నామని, దీని వెనక ఉన్న సూత్రధారులను కూడా వదిలేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు దాడి చేసిన వారిని పరామర్శించేందుకు పులివెందుల ఎమ్మెల్యే తయారవుతాడా అని ప్రశ్నించారు. ఏమో, దాడికి గురైన వాళ్ళ దగ్గరికి వెళ్ళరండి, గ్యారంటీగా వెళ్ళరు. దాడి చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, నాకు గ్యారంటీగా నాకు తెలిసి వెళ్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బాధితుల్ని ఓదర్చు, బాధ పెట్టిన వాళ్ళని మాత్రం ఓదరుస్తారు. అలాంటి వాళ్ళకి కావాలి, ఎందుకంటే రౌడీ రాజకీయం చేయాలి కదా. అలాంటి వాళ్ళైతేనే జగన్ గారికి బాగా ఇష్టపడతారు. సో ఇంతటి వికృత రాజకీయమా? ఆ వీడియో చూసి నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది గైస్. నిజంగా ఆ అబ్బాయిని అంతలా కొట్టిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి అన్నది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో గ్యారంటీగా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.